హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా సంతోషంగా ఉండాలని మరీ కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు కొద్దిగా ఎంజాయ్ చేద్దామని ఈరోజు ఆదివారం కాబట్టి శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో మా కుర్రవాళ్ళందరూ కూడా ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేద్దామని వచ్చాము. ఈ లొకేషన్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఈ లొకేషన్ చూపిస్తాను. ఈ లొకేషన్ మీకు తెలిసే ఉంటుంది. దారుమల్లేశ్వర స్వామి టెంపుల్ దారమఠం ఇది. ఇక్కడ అలాగా ఎంజాయ్ చేద్దామని వంట వార్పులు ఇక్కడే తయారు చేసుకొని ఎంజాయ్ చేయాలని, సంతోషంగా గడపాలని ఈ రోజుని, ఈ ఆదివారంను అందరం కలిసి వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నాం మీకు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసారా ఫ్రెండ్స్, మా బ్యాచ్ ఎలా చూస్తున్నారో వీడియో చేస్తుంటేని కొత్తగా వీడియోలు కూడా నా వీడియోలు బాగా మా కుర్ర వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. అలాగే నా సబ్స్క్రైబ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నా వీడియోలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు కూడా మాకు మంచి సపోర్ట్ ఇస్తారని మరి కోరుకుంటున్నాను. ప్లీజ్. మా యూత్ కుర్ర వాళ్ళు వచ్చిన వెంటనే వంట పనులు అయితే మొదలుపెట్టేశారు. ఉల్లిపాయలు కడగడం, మాకు అక్కడ పారే గంగలోనే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నారు. అలాగే కొంతమంది అయితే అలా సరదాగా చెట్ల కింద కూర్చొని పొగుని చెప్పుకుంటున్నారు. సాయం చేసేవాళ్ళు సాయం చేయడం, మిగతా వాళ్ళు సరదాగా చెట్ల కింద కూర్చొని ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అయ్యో వంటలకైతే చికెన్ తెచ్చేసారు మా వాళ్ళు. అయితే ఒక 15 కేజీలు ఉంటుంది చికెను. మేము వచ్చింది ఒక 25 మెంబర్స్ అలా వచ్చాము. వంట మేస్టర్ అయితే అలా పొలాలు సర్దేసి పొయ్యిలు సర్దేస్తున్నారు. శివాజీ తమ్ముడు, ఇప్పుడు పోసామే చాలా ప్లాస్టిక్ అది. కళ్ళ నీళ్ళు రాకుండా ఉల్లిపాయలు కొయ్యాల. కటింగ్ మాస్టర్ మళ్ళీ మారాడా? డబ్బులు తడుతున్నారు దేనికయ్యా? అరుగుండి అదే రాసుకుంటే అలా చేస్తారు. అరుగుండి ఏమి బ్రాండ్ తీసేసారు. అట్టలా పనిచేసింది మనకి. వంట వండడానికి సామాన్లు అయితే అన్నీ కటింగ్ చేసేసి అన్నీ పెట్టేశారు. ఇంకా గిన్నెలు ఎక్కించడం ఉంది. గిన్నెలు కూడా ఎక్కించేశారు పొయ్యిల మీద. ఇక్కడైతే చికెన్ అవుతుంది. ఇక్కడ బిర్యానీ కోసం అయితే ఇప్పుడే గిన్నె పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇలా మా యూత్ కుర్రవాళ్ళతో స్నానానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మా యూత్ కుర్రవాళ్ళు స్నానాలకు రెడీ అయిపోయారు. రండి 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 రండి, వచ్చేవాళ్ళు వస్తున్నారు. మేమైతే అలా వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏం మారలేదు, ఏం అలాగే ఉంది. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్లకు తెలుసు, నాకు ఆల్రెడీ దారమఠం గురించి వీడియో పెట్టడం జరిగింది. అది చూస్తే అయితే మీకు అయితే అర్థమవుతుంది.
ఈరోజు సండే చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి అందరూ స్నానాలు చేస్తున్నారు. స్నానాలకు చాలా మంది వెళ్తున్నారు కూడా. మా యూత్ కుర్రాలు చూడండి ఎలా కనిపిస్తున్నారు. అలిసిపోలేదు ఏమాత్రం. ఫుల్ వేసేస్తా ఇప్పుడు ఫుల్ వేసేస్తా అసలు మొత్తం ఎగిరిపోద్ది. ఫుల్ వేయడానికి వచ్చారా మీరు? లొకేషన్కి అయితే వచ్చేసాము, స్నానం చేసే లొకేషన్కి. చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ లొకేషన్ ఎప్పుడు 24 hours ఏ విధంగానే ఉంటుంది. ఏ సంవత్సరం వచ్చినా సరే ఇలాగే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్లో అయితే ఎక్కువైంది, వాటర్ ఫ్లో. కొద్దిగా మెల్లగా వెళ్ళండి రాయ్, పెద్ద పెద్ద రాళ్ళు. ఇలా కింద స్నానం చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు అవుతుగా. మా వాళ్ళు అయితే ఇంకా ముందుకు వెళ్తున్నారు. ఈ సండే ఎంజాయ్ చేయడానికి చాలామంది వచ్చారు భక్తులు. కుర్రవాళ్ళు భక్తితో రాలేదు, మంచి ఎంజాయ్ చేద్దామని వచ్చినారు. చూడడానికి బాగా ఉండే లొకేషన్ ఇదే ఫ్రెండ్స్. చూడండి స్నానం చేయడానికి అది చాలా అంటే చాలా బాగుంటుంది. రిస్క్ లేని ప్రదేశం. ఇంకా ముందుకైతే వెళ్ళకూడదు, ఆ పైకి వెళ్తే కొద్దిగా రిస్కే. ఇక్కడైతే బాగుంటుంది. మా వాళ్ళు సాహసం చేస్తున్నారు కొండ ఎక్కడానికి. వావ్, ఒకరితో ఒకరు సపోర్ట్ తీసుకొని అలా ఎక్కుతున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ స్మెల్ ఏడ్రా బాబు, బ్యాడ్ స్మెల్. ఈ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. పైన అయితే కొద్దిగా రిస్క్ లొకేషనే. అక్కడ స్నానాలు చేస్తున్నారు మా కుర్రోళ్ళు. రిస్క్ లేనిది రస్క్ లేదు. వీడియో చేస్తున్నావు, బట్టలు ఎవరు తీసేయకండి రాయ్, బట్టలు ఉంచండి రాయ్. అలాగే వెళ్ళి కదా దీని మీద చెప్పే చాలా బాగుంది కదా, అది అంతా తిరిగినా కానీ. సూపర్ సూపర్ సూపర్. మా యూత్ కుర్రవాళ్ళు, ఖైదీ దాదా నాటకం హీరోలు, విలన్లు ఎక్కడ ఉన్నారు చూసారా ఫ్రెండ్స్. మా యూత్ కుర్రవాళ్ళు మునగడానికి వెళ్తున్నారు. లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే సాహసం చేయలేదు ఇప్పుడైతే. ప్రస్తుతానికి మా కుర్రవాళ్ళు మాత్రమే సాహసం చేస్తున్నారు. సాహసం చేయరా డెంబక. మా ఖైదీ దాదాలో ఖైదీ ఇగో చూడండి, ఈవిడే మా హీరో. దాదా చూడండి బట్టలు ఇప్పి కమీడియన్. ఖైదీ దాదాలో కమీడియన్ చూడండి బాబు. ఆషాఢ శ్రావణం. అబ్బా బాబా మా హీరో డ్యాన్స్ చేస్తుండో మామూలుగా లేదు. బాబు కొద్ది రిస్క్ తీసుకోకండి, పైకి వెళ్ళకండి, జారిపోద్ది. చూడండి ఫ్రెండ్స్ పైన ఎండ విపరీతంగా కాస్తుంటే ఇక్కడ చల్లని నీటిలో స్నానం చేస్తుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇలా ఎంజాయ్ చేయడానికి చాలామంది అయితే వస్తున్నారు. ఇక్కడ నీళ్ళు కూడా చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓ మా అమ్మ కమిడియన్ చూడు సాహసం చేస్తున్నాడు, దిగలేకపోతున్నాడు. దిగు దిగు దిగు, జాగ్రత్త దిగు, జాగ్రత్త దిగు బాబు. జాగ్రత్త జాగ్రత్త, నీళ్ళుంటాయి జాగ్రత్త, నీళ్ళలో నీళ్ళుంటాయి. షాంపు కావాలా? ఓ మా యూత్ కుర్రోళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఓ తో తో తో. ఒరే షాంపూ కోసం దిగుతున్నా, జాగ్రత్త.
ఎంత గట్టి కడుతున్నారు చూడు, సౌండ్ అని మళ్ళా. బాలపాట్లు వచ్చేస్తున్నాయి అందరికీ. అందరూ ఓ వేసుకొని వచ్చేస్తున్నారు చూడండి బాబు. మా ఊతుకుర్రాళ్ళు చాలా జాగ్రత్తగా కండి బాబు, రిస్క్ తీసుకోవద్దు, చాలా డేంజరు. మెల్లగా జాగ్రత్తగా రండి బాబు. అమ్మా నీలాగే దిగాలి సేఫ్టీగా, అంతే. ఒక పక్క మా వాళ్ళు ఫోటోలు, అబ్బా ఫోటో షూట్లు మామూలే లేవు. ఎవరు ఆనందం వాళ్ళదే చూడండి ఫ్రెండ్స్. మా వాళ్ళు అందరూ బాబాయ్ మా ప్రెగ్నెంట్ రాబోతేలుగా, యూత్ ప్రెగ్నెంట్ ఉండకపోతే పని అవుతా. మీకు ఎలా అనిపించింది చెప్పండి, ఇలా మొలగడం వల్ల మీకు ఎలా అనిపించింది చెప్పండి. వెరీ గుడ్. ఇంకా చెప్పాలా? మా వాళ్ళు ఫోటో షూట్ చూడండి. సత్యనే జాగ్రత్త. ఫ్రెండ్స్ చూడండి, మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రోజు అయితే దాని కోసమే నేను ఎంత దూరం వచ్చింది. చాలా అందరి మొహాల మీద నవ్వు కనిపిస్తుంది చూడండి. ఏమనిపిస్తుంది తమ్ముడు చెప్పు. మామూలుగా లేదు. మీరు కూడా అలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా వంట దగ్గరికి వెళ్ళొద్దాం, భోజనాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ కొండ వీటి సర్దార్ కావాల్సింది మందు మగు లేదు ఇక్కడ. ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఒక పక్క వంటలు అయిపోయాయి. ఇప్పుడైతే మా వాళ్ళు చిన్న సరదాగా కొద్దిగా టచింగ్ ఇచ్చుకొని వేసేయడానికి అయితే చూస్తున్నారు. బిర్యానీ కూడా పక్క రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అబ్బా జేబుల్లో కాయలు భలే ఉన్నాయి. బిర్యానీ దగ్గర అయిపోయింది. ఓకే, మామూలుగా లేదు. ఒక పక్క చికెను, బా కొత్తలు ఆడేస్తుంది చికెను. బా మంచిగా ఇచ్చేయండి బాబు, కొద్దిగా ముక్కలు. మా సర్దార్ మాత్రం మామూలుగా చెప్పలేదు డైలాగు, ఎర్రకొట్టేశాడు. మా వంట మాస్టర్ సింగంపల్లి సత్యబాబు గారు మామూలుగా వండరు. వంటలు మా ఊరు మొత్తానికి వంటలు చేయాలంటే ఆయనే. అందుకోసం మేమైతే తీసుకొచ్చేసాం. తీయండి ముక్కలు తీయండి, గట్టి తీయండి. ఇదేనా ముందు చేసా ఫ్రెండ్స్. చూడండి ఆర్టస్, ఇదేనా ముందు, మామూలే లేదు. మామూలే లేదు బిర్యానీ, గుమ్మలు ఆడేస్తుంది. అబ్బా తింటుంటే ఉంటది. అబ్బా మామూలు చేయలేదు. కొత్తిమీర స్మెల్ అదిరిపోయింది. చాలా బాగుంది. రెడీగా ఉన్నారు తిన్నారు. మా వాళ్ళంతా కాచుకొని కూర్చున్నారు. బాబా ఏదమ్మా కొద్ది ఫేస్ చూపించమ్మా. చాలా బాగుంది ముక్క చాలా బాగుంది. ఫ్రెండ్స్ భోజనాలు ముగించుకొని అయితే మేము బయలుదేరలేదు. అక్కడే ఒక 2 గంటలు సరదాగా గేమ్స్ ఆడుకున్నాము. ఆ గేమ్స్ కొన్ని ఇందులో పెట్టకూడదు కాబట్టి యూట్యూబ్లో పెట్టలేదు. కార్డ్స్ అవి ఉంటాయి కదా, అలాంటివి సరదాగా ఆడుకొని అలాగే 2 గంటలు అక్కడే ఎంజాయ్ చేసి ఆ తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇక సార్ చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ ఈ వ్యాన్లోనే వచ్చాము. మా రథం వ్యాను టాటా ఏసి అంటాం కదా, ఆ వెహికల్లో మేమైతే ఇంటికి తిరిగి రిటర్న్ అయిపోయాము. అందులోని కూడా పిచ్చ కామెడీ, మా కుర్రోళ్ళందరూ ఒక సెటైర్లు వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాము. మా ఎంజాయ్మెంట్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేసామనుకుంటున్నాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.